సాధారణంగా శత్రువుల్ని మనుషులు పెట్టి కొట్టించడం చూసాం, కానీ ఇక్కడ మన రాఘవ మాత్రం తన టీమ్ లో కంటెస్టెంట్స్ కామెడీ చేయకపోతే కొట్టిస్తున్నాడంట. మరి ఎందుకు అలా చేస్తున్నాడో తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. అరే ఓల్రాళ్ళు ఆడుకుంటున్నారు. జడ్జిలో ఏం చేస్తారు? మార్కులు ఇస్తుంటారు. 3వ తరగతి కా 4వ తరగతి కా? అన్నా 3వ తరగతికి 4వ తరగతి కాదు, స్కిట్లు చేస్తే మార్కులు ఇస్తారు ఇక్కడ. అట్లయితే చేద్దాం దమ్మి, నవ్విద్దాం. స్కిట్ చేయనీకి కామెడీ చేయనీకే కదా మనకి వచ్చాం. చేద్దాం, పాటేసుకొని మారుతేటేద్దాం. ఏమ్రా? పూరి ఉందన్న, పూరి ఉంది. నాకు 2 ప్లేట్లు చెప్పరా. పూరి కదా నా పూరి, పూరి ఉంది. సరే కానీ తమ్మి, గా పూరీడు ఏం చేస్తుందిరా? యాంకర్. ఎన్ని లీటర్లు నీళ్ళు పడతాయి అందులో? ట్యాంకర్. ట్యాంకర్ కాదా నా యాంకర్. సెలబ్రిటీ సెలబ్రిటీ సెలబ్రిటీ. గా పొరి ఓపెనింగ్ వస్తుందా? వస్తుందన్న. ఏం ఓపెన్ చేయాలి? ఆ బిడ్స్ లో మ్యాన్హోల్ ఓపెన్ చెయ్యాలా? గిదే హుషారు ఎంటర్టైన్మెంట్ ఎంటైర్ ఉండాలి దమ్మి. ఉంటదన్నా. ఏడికెళ్ళి వచ్చారా మీరు? ఏమ్రా వెనక్కి పోతాలేడు? ఏమ్రా తోసినా? అరే ఈయనబి పోతాలేడు, ఇటు తోసినా పోడ ఏడే ఉంటాడు. ఇటు ఏ జిమ్ కి వెళ్ళి పట్టుకొచ్చిండ్రు? పురాణా పూల్. మరి నువ్వే జిమ్ లో చేస్తావు? స్విమ్మింగ్ పూల్. ఏం రాదమ్మి, వచ్చింది తెలవలే, పోయింది తెలవలే, దెబ్బలు మాత్రం తెలుస్తున్నాయి. ఏంద్రా ఇట్లా కొట్టింది? ఏంద్రా ఇల్లు? జడ్జెస్ ఆర్డర్. అవును, మేమే ఏర్పడి కుళ్ళి జోకు లేకుండా. ఇక పైన మీ స్కిట్ లో గనక పాస్పేన్ పంచులు, కుళ్ళు పంచులు, ఆటో పంచులు, ₹2 పంచులు, చిల్లర పంచు, ఎలాంటి పంచు వచ్చినా చితకబాదమని చెప్పారు సారు. మేడం నేనైతే మాటిస్తున్నా, ఇవాళ పంచుల మీద పంచులు పడతాయి చూడండి. ఈ రోజు మంచి సెంటిమెంట్ ఫ్యామిలీ స్కిట్ వేస్తున్నాం. ఎన్నో ఫ్యామిలీ అన్నా? మనం అయితే చక్కటి ఫ్యామిలీ స్కిట్ వేస్తున్నాం. ఈ ఫ్యామిలీ స్కిట్ లో ఈ రోజు అందరూ ఉంటారు అనమాట. ఫస్ట్ ఇందులో ఒక మొగుడు ఉంటాడు, గది నేను అన్నట్టు. ఒక మామ ఉంటాడు, అది మన శాంతి కుమార్ అన్నట్టు. ఒక బామ్మర్ది ఉంటాడు, గది మన శివగాడు అన్నట్టు. ఇలాగ ఉంటది. పక్కన ఉంటావు తమ్మి, పంచులు వెయ్యాలి కదా. ఈ రోజు స్కిట్ లో కంటెంట్ ఏంటంటే తమ్మి, నా జన్మదినం రాబాయి, ఇప్పుడు పెండ్లామును ప్రవేశపెడదాం రాబాయి మనం. ఏ పెండ్లాం జర బయటకు వచ్చేసి. ఏ పెండ్లాం, బాగా వర్క్ చేసి నెత్తి నస్తాంది, పోయి టీ తీసుకురా పో. ఏం టీ కావాలి? ఆంటీ టీ వద్దు, ఇది వద్దు, ఆకలి అవుతుంది, వెళ్ళి వంట చెయ్యి. కుడి చేయి తెలుసు, ఎడం చేయి తెలుసు, ఈ వంట చేయి ఎక్కడ ఉంటది? వంట చెయ్యి అంట, వంట చెయ్యి. ఆంటీతో పని అవట్లేదు, మామగారిని ఏదో ప్రవేశపెట్టచ్చు కదా. ఇప్పుడు చూడండి రా, పెండ్లాంతో అయితే లేదు కదా. ఇప్పుడు మామ వస్తాడు, పంచుల మీద పంచులు దంచుడే. మామ ఏడున్నావు? మాటల్లో వచ్చినావులే. లేదు, బస్సులో వచ్చా. ఏమిరా బస్తా ముఖం నాయాలా? వచ్చినోడు ఎట్లా వచ్చినావుంటే మంచిగా చెప్పాలి. వాళ్ళు తెలిసిన సంపుతున్నారు బాయ్ వాళ్ళు. ఇప్పుడు చూడండి మామగా ఎట్లా కాపాడితే పంచుల మీద పంచులు దంచు. మామ ఇప్పుడు నా బర్త్డేకి వచ్చినావు కదా, ఏం పెడతావు? నా లగేజ్ లోపల పెడతా. బావా నన్ను ఆశీర్వదించు. ఎందుకు బా మరి? నేను టెస్ట్ పాస్ అయ్యా. గేమ్ టెస్ట్, డ్రైవ్ టెస్ట్. అరే బామ్మర్ది, నువ్వు బాగా జర్నీ చేసి వచ్చినావు కదా, ₹4 ఇస్తున్నా, బజ్జీలు దోశలు తినాలి. ఏ ₹20తో బజ్జీలు తినాలి, ఏ 20తో దోశలు తినాలంటావు? ఇప్పుడు నేనైతే మంచి పని చేస్తాను రా, చూడండి. మస్తు నవ్వుతారు జనం అంతా. ఓకే, మన విరాట్ కోహ్లీ బై ఉన్నాడు కదా, పరుగులు తీస్తాడు, ఉరుగుతాడు, తీస్తాడు, కానీ చెమటలు బట్టలే. ఎందుకు? విరాట్ కోహ్లీకి మస్తు ఫ్యాన్స్ ఉన్నారన్నట్టు. ఈ పంచ్ బాగానే ఉంది కదా, ఎందుకు కొడుతున్నారు? అసలు విషయం మీకు అర్థం కాలేదు. మురారి గాడి 20 రోజుల నుంచి వాళ్ళ అపార్ట్మెంట్ లో పిల్లలందరికీ చెప్పిన పంచిది. చీచి, కొడుకు పంచిని మీరు తీసుకోవడం ఏంటి? అయిపోయారు కదా, ఛాన్స్ ఇవ్వచ్చు కదా. మా పెండ్లం వల్ల కాలే, మా అమ్మ వల్ల కాలే, బామ్మర్ది నీ వల్ల ఏమవుతుందిరా? నా వల్ల ఏమవుతుంది? అవును, ఏమైతుందిరా? అరే సీన్ లేదన్నా మాధవపూరి వెళ్ళాలి.
ఓల్రా ఇస్తున్నాండి ఇగో బ్యాంక్ కూడా ఫోన్ చేసాడు. బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసిండ్రా. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడ ఏయ్! ఓవరాక్షన్ చేయకరా ఆ. ఆ? ఏడ్చావులే విరిచొచ్చినాడా ఓ! అరే బ్యాంక్ వాళ్ళు రా ఇంట్రెస్ట్ లేకుండా లోన్ ఇస్తారంట. వాళ్ళకే ఇంట్రెస్ట్ లేనప్పుడు మనకెందుకు రా భయ్, వద్దని చెప్పిన. మేడం ఓ సారు, మీరైతే పాత స్కిట్లు పాత పంచైతే ఎంజాయ్ చేయరు, నాకైతే బాగా ఎరకైందిలే. ఏం చేస్తాను, నెక్స్ట్ టైం చూస్తుండండి, కొత్త స్కిట్లతో కొత్త పంచులతో వస్తాం, నవ్విపిస్తాం. అశోక్ రారా పోదాం. అశోక్ నా పేరు అశోక్ కదా. అదే అక్కడ ఉంటే అశోక్ రా భయ్, ఇక్కడ ఉన్నావు నీ అశోక్ అని పిలిచిన. అయ్యో, బాబోయ్. కానీ నాకు తెలిసి ఇలా ప్రతి స్కిట్ కి బౌన్సులు పెడితే బాగుండు. Yes, నేను అదే అనుకున్నా. ఆయన తీసేసి మేమే అంటుంటాం అలాగా. రైట్, ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది మీకు ఈ స్కిట్? రాఘవ గారు మేడం ఏంటా హుషారేంటి, ఆ ఎనర్జీ ఏంటి, అసలు ఆ గెటప్ లో మీరు వేసిన డాన్స్ ఏంటి, కానీ బ్యూటిఫుల్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ యూర్ పుట్టింగ్ యువర్ 100%. చాలా కొత్తగా అనిపించింది కాన్సెప్ట్. ఒకటి ఏంటంటే మనకు ఫనీ అక్కడ నిలబడకుండా ఆయన వేస్టే కదా, అక్కడ నిలబడి ఊరికే ఇలా ఇలా అన్నట్టు. ఇప్పుడు అన్నయ్య చెప్పినట్టు ఆ పని మేమే చేసేవాళ్ళం. పైగా కుళ్ళు జోకులేసే పని ఇలా చెప్పడం అనేది నాకు అదే కదా నచ్చలేదు. కరెక్ట్. వేసేదే కుళ్ళు జోకులు మీరు. నువ్వు మళ్ళీ ఇలా అంట. చాలా బాగా చేశారు, వండర్ఫుల్. కృష్ణ భగవాన్ సార్, చాలా వాటిని కొత్తగా ఉందని చెప్తుంటాం, కానీ ఇది నిజంగా కొత్తగా ఉంది. శాంతకుమార్ గారు కూడా ఇలాంటి జోకులు చాలా మంచి చేస్తుంటారు. ఆయన నోట్లోంచి వస్తే ఇంకా బాగుంటుంది, కొత్తదైనా కానీ పాతదే అన్నట్టు ఉంటుంది. చాలా బాగా చేశారు, బాగుంది సార్. మీరు చాలా టైమింగ్ కి చేశారు. కానీ గమ్మత్ ఏంటో తెలుసా, తన్ను తిని మీరు అలసిపోలేదు, కొట్టి కొట్టి వాళ్ళు అలసిపోయారు. ఓకే, చాలా బాగా చేశారు. ఆల్ ద బెస్ట్. సో ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, ఇక్కడ మన ఆంటీ దగ్గర ఉన్న అది ఆంటీ. హాయ్ నాన్న, హాయ్ హాయ్. చెప్పండి, ఇక్కడ మీరు ప్లేట్ ఎలా ఇస్తున్నారు? 2 రూపీస్ మరి ఇంత చీపా? ప్లేట్ 2 రూపీస్, రైస్ 500. ఏమైందే నా గారాల సిట్రల్లో? వీళ్ళు మమ్మల్ని ఏడిపిస్తున్నారు అక్క. మరి మీరేం చేస్తున్నారే? ఏడుస్తున్నామే. చచ్చారు నా చేతిలో. ఏం చేశారు, ఏంటిది? ఒక పడి కావాలా? 10 రూపాయలకి 3 ప్యాకెట్లు.